హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది తీసుకొచ్చేసాను. ఈ యొక్క అప్డేట్ ద్వారా మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ జైపూర్ ద్వారా మనకి దాదాపు 2000 పైచిలకు ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ని ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఐటీఐలో వివిధ ట్రేడ్లలో పాస్ అయి ఉన్నారో వారికి ఈ యొక్క నోటిఫికేషన్ బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 3rd అక్టోబర్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 3rd అక్టోబర్ నుంచి మనకి 2nd నవంబర్ వరకు ఈ యొక్క అప్లికేషన్ ఆన్లైన్లో ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఐటీఐ కంప్లీట్ చేశారో వారు ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఉద్యోగాలు చూసినట్లయితే మనకు భారీ మొత్తంలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోండి. సో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి మోడ్ ఆఫ్ సెలక్షన్, అప్లికేషన్ ప్రాసెస్, అదేవిధంగా ఫీజు, అవన్నీ డీటెయిల్స్ మనం ముందు చూద్దాము. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా మా యొక్క ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసినట్లయితే మనకి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా వారి యొక్క 10th క్లాస్లో అదేవిధంగా ఐటీఐలో మనకి ఖచ్చితంగా 50% మార్క్స్తోని పాస్ అయి ఉండాలి అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో తెలియజేశాడు. సో ఇదే విధంగా ఏదైతే మనకు 10th క్లాస్లో వచ్చిన ఏవైతే మార్క్స్ ఉన్నాయో వాటిని పర్సంటేజ్ రూపంలో మనకి క్యాల్కులేట్ చేస్తారు. అదేవిధంగా ఐటీఐలో వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనకు మొత్తం సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనకు పర్సంటేజ్ తీసుకుంటారు. సో ఈ యొక్క పర్సంటేజ్లో మనకు హైయెస్ట్ పర్సంటేజ్ ఎవరికైతే వచ్చిందో వారిని మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో మనకి తీసుకుంటారు. సో ఒకవేళ ఇదే కేసులో మనకి ఇద్దరు అభ్యర్థులకు కనుక మనకు సేమ్ మార్క్స్ కనుక వచ్చినట్లయితే వారికి ఏజ్ ప్రిఫర్, అంటే ఎవరైతే ఓల్డర్ ఏజ్ ఉంటుందో వారిని మాత్రమే ప్రిఫర్ చేస్తామని చెప్పేసి మనకు ఇక్కడ నోటిఫికేషన్లో తెలియజేశారు. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు డివిజన్స్ చూసినట్లయితే మనకి డివిజన్స్ రైల్వే మేనేజర్ ఆఫీస్ అజ్మేర్లో, అదేవిధంగా డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ బిక్నేర్, డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీసర్ జైపూర్, డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ జోధ్పూర్, బీటీసీ క్యారేజ్ అజ్మేర్, బీటీసీ లోకో అజ్మేర్, క్యారేజ్ వర్క్షాప్ బికనేర్, క్యారేజ్ వర్క్షాప్ జోధ్పూర్లో మనకు ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఉంటాయి. సో ఎవరైతే అభ్యర్థి ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారో వారు ఈ యొక్క లొకేషన్లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క అప్రెంటిస్ సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి మనం డీటెయిల్స్ చూసినట్లయితే మనకు ఎలక్ట్రీషియన్ కోచింగ్లో, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ పవర్లో, ఎలక్ట్రీషియన్ టీఆర్డీలో, కార్పెంటర్ ఇంజనీరింగ్లో, పెయింటర్ ఇంజనీరింగ్లో, మ్యాసన్ ఇంజనీరింగ్లో, పైప్ ఫిట్టర్ ఇంజనీరింగ్లో, ఫిట్టర్, సిఎన్డబ్ల్యూ, కార్పెంటర్ మెక్లో, డీజిల్ మెకానిక్, ఈ విధంగా మనకు ఐటీఐలో మనం ఏవైతే ట్రేడ్స్ సంబంధించి వర్క్ నేర్చుకున్నామో వాటికి సంబంధించి ఉద్యోగాలు అయితే మనకి ఇక్కడ చూపిస్తున్నారు. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మనం ఏదైనా ఒక అభ్యర్థి కేవలం ఒక ట్రేడ్కి మాత్రమే, ఒక ప్లేస్కి మాత్రమే అప్లై చేయాలని చెప్పేసి కూడా తెలిపారు. సో అదేవిధంగా ఎవరైతే అభ్యర్థులు అప్లై చేస్తున్నారో వారు ఖచ్చితంగా ఐటీఐలో పాస్ అయి ఉండాలి అని చెప్పేసి కూడా మనకు ఇక్కడ క్వాలిఫికేషన్లో తీసి ఉన్నారు. సో ఈ విధంగా మనం చూసినట్లయితే మనకు రకరకాల ప్లేస్లలో మనకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఏదైతే జైపూర్ సర్కిల్లో ఉన్న ఏవైతే మనకు రైల్వే స్టేషన్స్ ఉన్నాయో ఈ యొక్క స్టేషన్లో మనకు ఈ యొక్క అప్రెంటిస్ ఉద్యోగం అనేది దొరుకుతుంది. కాబట్టి ఎవరైతే అభ్యర్థి అప్లై చేస్తున్నారో వారికి సంబంధించిన ట్రేడ్లో మాత్రమే, ఒక ప్లేస్లో మాత్రమే అప్లై చేయాలని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకు పోస్ట్ సంబంధించి డీటెయిల్స్. మీకు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కావాలనుకున్నా కూడా మీరు ఫ్రీ డైలీ జాబ్స్ వెబ్సైట్ని, అదేవిధంగా ఫ్రీ డైలీ జాబ్స్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కనుక చూసినట్లయితే మీకు మరిన్ని ఇన్ఫర్మేషన్ అనేది దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫ్రీ డైలీ జాబ్స్ సంబంధించిన వెబ్సైట్ని చెక్ చేయండి. సో అదేవిధంగా ఎలిజిబిలిటీస్ చూసినట్లయితే ఖచ్చితంగా క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా 15 సంవత్సరాల నుంచి మనకు 24 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది చూపిస్తున్నారు. ఒకవేళ మనకి ఏ అభ్యర్థి అయితే మనకు అప్లై చేస్తున్నారో ఆ యొక్క అభ్యర్థి ఖచ్చితంగా 2 నవంబర్ 2025 వరకు మాత్రమే ఈ యొక్క ఎలిజిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో ఈ యొక్క డేట్ వరకు మాత్రమే 15 సంవత్సరాలు కంప్లీట్ చేసి ఉండాలి, 24 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో చెప్పారు. సో ఇదే విధంగా మనకి చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ చూస్తున్నాం. సో అదేవిధంగా ఎవరైతే ఫిజికల్లీ డిజబుల్స్ ఉన్నారో ఈ డిజబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్ తెలియజేశారు. సో ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీలో మనకు ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకున్న వారు కూడా వారు ఫిజికల్లో ఉన్న ఎస్సీ ఎస్టీలో ఉన్నవారు కొంతమందికి, అదేవిధంగా గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఒక ఏజ్ లిమిట్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఈ వీడియోకి సంబంధించి మీరు చెక్ చేయండి. సో అదేవిధంగా చూసినట్లయితే మనకు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఖచ్చితంగా అభ్యర్థి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా 10+2లో ఏదైతే మనకు మినిమం 50% మార్క్స్ అని వచ్చి ఉండాలి.
ఖచ్చితంగా ఎన్సీవీటీ సంబంధించి ఐటీ సంబంధించి సర్టిఫికేట్ అనేది పొంది ఉండాలని చెప్పేసి కూడా మనకు ఈ నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేస్తారు. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి ఏదైతే మనకు అప్లికేషన్ ఫీజు ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఫీజు వచ్చేసి మనకు నాన్ రిఫండబుల్గా మనం పే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫీ వచ్చేసి మనకి కేవలం ₹100 మాత్రమే అప్లికేషన్ ఫీజు కింద తీసుకుంటారు. ఎవరైతే ఎస్సీ ఎస్టీలు కానీ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఉన్న వాళ్ళు కానీ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేస్తున్నారో వారందరూ కూడా ఫీ లేకుండానే మనము ఈ యొక్క అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు ఫిజికల్ డిసబిలిటీ క్యాండిడేట్స్ అదేవిధంగా ఉమెన్స్కి ఈ ఫీజు లేదు. మిగతా జనరల్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ₹100 ఈ యొక్క అప్లికేషన్ ఫీజు కింద పే చేయాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో చెప్పారు. సో ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి మనకు కేవలం ఆర్ఆర్సీ జైపూర్ వెబ్సైట్లో మాత్రమే చేసుకోవాలి. ఈ యొక్క పేమెంట్ కూడా ఏదైతే మనకు ఆర్ఆర్సీ జైపూర్లో మనం పేమెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో అక్కడే మనం పేమెంట్ చేయాలి. ఏ విధమైన మెథడ్లో కూడా మనం పేమెంట్ చేయకూడదు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పారు. సో అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగానికి మనం ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఈ యొక్క ఉద్యోగానికి మనం ఖచ్చితంగా www.rrcjaipur.in అనే వెబ్సైట్లో మనము ఈ యొక్క అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి మనం ఎంటర్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా క్యాండిడేట్ నేమ్ ఏదైతే ఉంటుందో అది 10th క్లాస్ ప్రకారం ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఏదైతే ఎస్ఎస్సి మెట్రికులేషన్ ఉంటుందో ఈ యొక్క మెట్రికులేషన్ ప్రకారము వారి యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్ ఇవన్నీ కూడా మ్యాచ్ కావాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో చెప్పారు. సో అదేవిధంగా ఖచ్చితంగా ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వారికి సంబంధించి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. ఏదైతే మనకు తర్వాత ఏదైతే మనకు ప్రాసెస్ సంబంధించి అంటే అప్లికేషన్ సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది కదా, ఈ ప్రాసెస్ సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనకి మెయిల్ కానీ ఈ SMS ద్వారా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా యాక్టివ్ మొబైల్ నెంబర్, యాక్టివ్ ఈమెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా అప్లికేషన్ టైంలో మనం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా కేవలం ఒక యూనిట్కి మాత్రమే అప్లై చేయాలని చెప్పేసి కూడా మనకు కండిషన్ పెట్టారు. సో కాబట్టి అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కేవలం ఒక యూనిట్కి మాత్రమే అప్లై చేయండి. సో అదేవిధంగా మనకు ఏదైతే అప్లికేషన్ చేస్తున్నప్పుడు మనకు కావాల్సింది ఖచ్చితంగా ఫోటోగ్రాఫ్ కావాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫోటోగ్రాఫ్ వచ్చేసి మనకు జేపీజీ ఫార్మాట్లో 3.5 సెంటీమీటర్ నుంచి 3.5 సెంటీమీటర్ అంటే విడ్త్ హైట్ వచ్చేసి కూడా మనకు 3.5లో పెట్టేసి ఖచ్చితంగా 20 KB నుంచి 70 KB వరకు మధ్యలో ఉన్న ఫోటో సైజ్ మాత్రమే మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ చూస్తున్నాం. సో అదేవిధంగా సిగ్నేచర్ కూడా కావాల్సి ఉంటుంది. కాబట్టి సిగ్నేచర్ కూడా మనకి 3.5 సెంటీమీటర్, 2.5 సెంటీమీటర్ అంటే విత్లో వచ్చేసి మనకి 3.5 సెంటీమీటర్, హైట్లో వచ్చేసి మనకి 2.5 సెంటీమీటర్లో మనకి 100 DPIలో జేపీజీ సైజ్ ఫార్మాట్లో 20 నుంచి 30 KB మధ్యలో ఉన్న ఒక ఫైల్ని మనము సిగ్నేచర్ ప్లేస్లో అప్లోడ్ చేయాలని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఈ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 2 నవంబర్ వరకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో ఈ అప్లికెంట్ ఖచ్చితంగా 2 నవంబర్ రాత్రి 11:59 వరకు పూర్తి చేయాలని చెప్పేసి కూడా మనకు తెలిపారు. సో అదేవిధంగా ఈ ట్రైనింగ్ సంబంధించిన పీరియడ్ అదేవిధంగా స్టైఫెండ్ కనుక చూసినట్లయితే ట్రైనింగ్ సంబంధించిన పీరియడ్ స్టైఫెండ్ వచ్చేసి మనకు ఎక్స్టాండ్ రూల్స్ ఏవైతే గవర్నమెంట్ ఇష్యూ చేసిన రూల్స్ ఉన్నాయో ఆ యొక్క రూల్స్ ప్రకారమే మనకు పే చేస్తామని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. సో దీనికి మనం ఈ ట్రైనింగ్ సమయంలో హాస్టల్ అకామిడేషన్ అనేది ఏదైతే ఉంటుందో ఇది మనకు ఖచ్చితంగా ఆర్ఆర్సీ మనకు ఇవ్వదు. సో కాబట్టి ఎవరైతే అభ్యర్థి సెలెక్ట్ అయ్యాడో వారు సొంతంగానే వాళ్ళ యొక్క అరేంజ్మెంట్ చేసుకోవాలని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఈ యొక్క అగ్రిమెంట్ వచ్చేసి మనకు ఏదైతే మనకు అప్రెంటిస్షిప్ సంబంధించి మనం ఎప్పుడు సెలెక్ట్ అవుతామో అప్పుడు మాత్రమే దీనికి సంబంధించి అప్రెంటిస్ సంబంధించిన అగ్రిమెంట్ కూడా చేసుకుంటామని చెప్పేసి కూడా నోటిఫికేషన్ తెలియజేస్తారు. సో ఇది ఈరోజు మనకు దాదాపు ఆర్ఆర్సీకి సంబంధించిన అప్రెంటిస్ సంబంధించిన ఉద్యోగాలు. సో ఈ ఉద్యోగాలు కనుక మనం అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా జాబ్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఎస్ఎస్సిలో మంచి మార్క్స్ అదేవిధంగా ఐటీఐలో మంచి మార్క్స్ వచ్చిన వారు ఉన్నారో వీరు అప్లై చేస్తే ఈ యొక్క ఉద్యోగం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వివరాలను పూర్తిగా చెక్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోను మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇది ఈరోజు మనకి లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.